చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ మాట్లాడగానే బీజేపీ నేతలకి గుబులు పట్టుకుందన్నారు. 5 ఏళ్ల నుంచి జనాన్ని పట్టించుకొని బీజేపీ అభ్యర్థి ఇప్పుడొచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా అంటే ఎలా నమ్ముతారన్నారు. కావాలి ఇల్లు ఇచ్చే బాధ్యత 3500 మొత్తం ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? ఇంట్లో పెట్టుకుంటా మనం ఊరుకుంటావా? ఉండేది అజీజ్ నగర్ లోనే. ఇంటి ముందు పోయి కూర్చుంటా, నేను మీకంటే ముందు కూర్చుంటా. ఓ అమ్మ లొల్లి, నేను నీకు ఇప్పించే బాధ్యత. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం కొన్ని వస్తాయి. వచ్చే సంవత్సరం 3500, 3వ సంవత్సరం 3500, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 బిడ్డల పెళ్లి ఈ సంవత్సరం ఒకళ్ళకు, వచ్చే సంవత్సరం ఒకళ్ళకు. ఇవాళ ఈ అక్కకు వచ్చి వచ్చే సంవత్సరం ఆ అక్కకు వస్తుంది. మీరు కొట్లాడవకండి. అర్హులు ఎవరో లెక్కలు చూస్తారు. పేదరికము, బాధలు ఏమేమి ఉన్నాయి చూసి దాని ప్రకారం రాస్తారు. కానీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పేది ఓట్ల కోసం నిలబడ్డా, చేయి గుర్తుకు ఓటేయండి, వచ్చే నెల ఓటేయండి అని చెప్తా. కానీ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాత్రి కూడా 12 గంటలకు కూర్చున్నాం. మేము అక్కడే అన్ని మాట్లాడుతున్నాం. ఊర్లలో పోతుంటే ఇది అడుగుతున్నటువంటి ఈ మాటలను మాట్లాడి ఒక పార్టీ కండువా కప్పుకొని ఇంత బలంగా, ఇంత గట్టిగా ఇది మేం బలం, ఇది గలం అని చెప్పి తిరిగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికి ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ఏది వచ్చినా గెలవాలి. ఇక రాబోయే ఎలక్షన్లలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న బలం పెరుగుతుంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు. ఇదేమో కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ ఉంది. ఇన్ని హామీలు ఇస్తే ఈ అక్కలు వీళ్ళు అందరూ అడుగుతారు, ఎప్పుడు మిగతా 2 గ్యారెంటీలు ఎప్పుడు అమలైతాయి, మా ఇంటికి ఎప్పుడు వస్తాయి పైసలు. వెరీ గుడ్. ఎందుకంటే గ్యారెంటీలు ఇస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి. మీకు ఇళ్ల పట్టాలు లేవని అడుగుతారు. ఇల్లు లేని ప్రతి మహిళకు ఒకటి చెప్తున్నా, ఈ సంవత్సరం భరత్ అన్నకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే 3500 ఇండ్లు ఇస్తా, నువ్వు ఎవరైతే అర్హులున్నో వాళ్ళకి ఇయ్యమని చెప్పారు. ఈ సంవత్సరం 3500 ఇస్తారు. వచ్చే సంవత్సరం 3500, 3వ సంవత్సరం 3500, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. ఇది ఇవ్వకపోతే భరత్ అన్న ఊర్లకు వస్తే ఊర్లకు రానియకండి. నేను చెప్తున్నా, ఆయన బాధ్యత రేవంత్ అన్న దగ్గర కూర్చోవాలి. 3500 ఇల్లు ఇస్తాడా, 4000 బతిలాడి 500 ఎక్కువ తెచ్చుకొని మీకు ఇస్తాడా అన్న బాధ్యత ఆయన మీద పెట్టింది. కాబట్టి ఇళ్ల